ప్రజా తీర్పుతో వైసీపీలో అయోమయం నెలకొంది. ఓడిపోయిన నేతలు బయటకు రాలేకపోతున్నారట. కానీ వైసీపీ నాయకులు అటు ఇటు చూస్తున్నారు. అయితే టీడీపీ లేదంటే జనసేన, కాదంటే బీజేపీ అనే పరిస్థితి నెలకొందట. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పరిస్థితి ఇదేనా? జిల్లాలో జీరోలో పడిన వైసీపీ మళ్ళీ ఎప్పుడు గట్టెక్కుతుంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ క్యాడర్లో నిస్తేజం నెలకొంది. 19 సీట్లలో ఓడి రెక్కలు తెగిన పక్షిలా మారింది. నేడు ఏ పార్టీలో ఖాళీగా ఉందా అని పక్కచూపులు చూస్తున్నారు. ఏదో ఒక విధంగా నామినేటెడ్ పదవుల్ని నిలబెట్టుకోవాలని మరికొందరు చూస్తున్నారు. ఇలా వైసీపీ నాయకగణం ఎవరి వేటలో వారున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి డైలాగులు పేల్చిన నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక మరికొందరు ముందు చూపుతో సైకిల్ ఎక్కేశారు. వీరికి రెండో క్యాడర్గానైనా సముచిత గౌరవం దక్కుతోంది. కానీ వైసీపీ గాలిని చూసుకుని ఇష్టానుసారం బరితెగించిన వాళ్లకు మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది. దీనిపై అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నట్లు సమాచారం. కొందరు కూటమి వైపు చూస్తున్నారట. వైసీపీలో మంత్రి హోదాలు వెలగబెట్టిన వాళ్లు సైతం అదే పనిలో ఉన్నారట. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమిలోని ఏదో ఒక పార్టీ అండతో బతికేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఓ నాయకుడు జనసేన, మరో నాయకురాలు బీజేపీలోకి దూకడానికి నెమ్మదిగా పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. వైసీపీ నాయకులు తొలిగా టీడీపీ లేదంటే జనసేన, అదీ కాదంటే బీజేపీ వైపు పక్కచూపు చూస్తున్నారు. జిల్లాల్లోని లోకల్ ప్రజాప్రతినిధులు కూడా పక్కచూపులు చూస్తున్నారు. 64 జెడ్పీటీసీలకు గాను 52 మంది వైసీపీ వాళ్లే ఉన్నారు. వీరి పరిస్థితి కూడా అయోమయంలో పడింది. జిల్లా పరిషత్లో టీడీపీకి 10 మంది, జనసేనకు 2 ఉన్నారు. జెడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలంటే మరో 20 మంది పైగా జెడ్పీటీసీల బలం కూటమికి అవసరం. ఇక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల అండతో నెగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంపీటీసీల పరిస్థితి సేమ్ టు సేమ్. జిల్లాలో 1084 ఎంపీటీసీలకు గాను వైసీపీకి 735 మంది బలం ఉంది. మండల అధ్యక్షుల పదవికి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కూటమి వైసీపీ సభ్యులకు గాలం వేస్తోంది. నేతలు ఎటుపోతే ఎటు నష్టం వస్తుందోనన్న డైలమాలో పడ్డారు. జెడ్పీ, మండల పరిషత్తులోనూ వైసీపీ బలంగా ఉన్నప్పటికీ నేతలు చేజారిపోతే బలహీనపడిపోయే పరిస్థితి వస్తుంది.